అనుకోవచ్చా సిఆర్డిఏ బిల్డింగ్? రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి శిరీష గారికి, విల్సన్ గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. నమస్కారం. ఖచ్చితంగా అనుకోవచ్చు రిషి గారు, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలగంటున్నటువంటి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కలే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కల్లా రాజధాని ఏదైతే ఉందో దానికి ఒక బలమైనటువంటి ముందడుగు పడ్డది ఈ సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెనింగ్ తోటి అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. అయితే ఈ సందర్భంగా అందరూ మర్చిపోతున్నటువంటి వ్యక్తి ఉన్నారు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయన తలుచుకొని ఆయనకి ఒక రకంగా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఎలాంటి పనులు అక్కడ చేపట్టకుండా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వదిలేసినందుకు మనం ధన్యవాదాలు తెలియజేయాలండి. ఆయన మనసులో ఉన్న ఆలోచన ప్రకారంగా ఒక 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు అనేది తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వేసిన సీడ్ యాక్సెస్ రోడ్స్ కి అడ్డంగా 4 బిల్డింగ్లు, నిలువుగా 4 బిల్డింగ్లు కట్టేసి ఇదే రాజధాని అని చెప్పేసి ఆయన పాలన అక్కడి నుంచి చేసుంటే ఇవాళ ఈ అద్భుతం అనేటువంటిది చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉండేది కాదు. సో చెడగొట్టినందుకు థ్యాంక్స్ చెప్పాలంటారు. చెడగొట్టినందుకు థ్యాంక్స్ చెప్పాలి. అప్పటికి ప్రయత్నం చేశారు. R5 జోన్ అని పెట్టి 45,000 మందికి సెంటు భూమి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ ప్రయత్నం కూడా చూసాము. కానీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో ఆ ప్లాన్ ని చెడగొట్టకుండా అక్కడ ఏ నిర్మాణాలు చేపట్టకపోవడం మూలన మనం ఈ కళ సాకారం అవుతున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. రిషి గారు, ఒక వ్యక్తి ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంట్లోని వాళ్ళు తరిమేస్తే బయటకు వచ్చినటువంటి వ్యక్తి జేబులో చిల్లు కవర్ లేనప్పుడు అతను ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఏదో చిన్న చితకో ఉద్యోగం చూసుకొని ఎలాగోలా కాలం గడిపేద్దాము, మనకి జీవన భృతి ఉంటే చాలు అనేటువంటి మనస్తత్వంలో 100లో 90% మంది ఉంటారు. ఆ కేటగిరీలోకి వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనకి రిసోర్సెస్ లేవు, మన దగ్గర ఇది లేదు, కాబట్టి ఉన్నంతలో కాళ్ళు ముడుచుకుందాం, కాబట్టి ఎక్కడో నాగార్జున యూనివర్సిటీ ఖాళీ చేయించో లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖాళీ చేయించి ఇక్కడ రాజధాని కట్టేద్దాం అనే ఆలోచనలు ఆ స్థాయి వ్యక్తులు చేస్తారు. కానీ ఏమీ లేకుండా బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఏం ఆలోచిస్తారంటే ఇవాళ కష్టపడ్డా రేపు బాగుండాలి, మన బిడ్డలు మన కుటుంబానికి బాగుండాలి, కాబట్టి ఏ వ్యాపారమో ఇంకోటో కొన్ని ఇబ్బందులు పడ్డైనా సరే పై స్థాయి జీవితాన్ని కుటుంబానికి ఇవ్వాలనే ఫీల్ అయ్యే 10% కేటగిరీలో ఎవరైతే ఉంటారో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కళలు కనటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కలగంటే ఎంత పెద్దగా ఉంటుందనేది మనం సైబరాబాద్ లో చూసాం. కానీ ఆ కళని సాకారం చేసేటువంటి సామర్థ్యం కూడా ఆ వ్యక్తిలో ఉండాలి. మొట్టమొదట విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు నాతో సహా అందరం ఎగతాళి చేసినాడు. విజన్ అంట 2020 అంట ఆ రోజున 10 నుంచి 15,000 రూపాయల జీతం వస్తుంది ఒకళ్ళకంటే చాలా పెద్ద జీతం అని లెక్క. ఆ రోజున ఆయన జీవితాలు మారుతాయి, మీకు ఐటీ వస్తే లక్షల్లో జీతాలు వస్తాయి అంటే అందరం ఎగతాళి చేశాం ఆయన్ని. తర్వాత ఇంకొక ఆయన అయితే ఫారెన్ నుంచి వచ్చినటువంటి ఒక మినిస్టరు మా దేశంలో ఇలాంటి మాటలు మాట్లాడితే జైల్లో పెడతారు లేకపోతే పిచ్చి ఆసుపత్రిలో పెడతారన్న అదే వ్యక్తి తర్వాత సారీ చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అలాంటిది విజన్ 2020 ఎలా సాకారం అయింది, ఒక సైబరాబాద్ అనేటువంటి ఒక మహానగరం మన కళ్ళ ముందే ఒక 20 సంవత్సరాలు ఎలా ఆవిష్కృతం అయిందనేది చూసిన తర్వాత అదే నమ్మకంతో అమరావతి రైతులందరూ ముందుకొచ్చి త్యాగం చేశారు. అలాగే తమ బెనిఫిట్ కూడా చూసుకొని మన జీవితాలు బాగుపడతాయి కదా అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం ఏంటంటే ఈసారి కూడా 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల వరకు రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకోవడంతో, తర్వాత దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవడంతో, రైతుల నుంచి భూమి సేకరించడంతో 2.5 సంవత్సరాలు